ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు భారీగా జనసందన మధ్యన కేక్ కటింగ్ చేసి కళాశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జగనన్న పుట్టినరోజు పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు అందించి సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. అదేవిధంగా ఇలాంటి మన మహానీయుడిని జగనన్నను రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరిది, మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. విద్యార్థులకు చిరుకానుక కూడా అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు హిందూపురం విద్యార్థుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ బుక్కపట్నం నవీన్ నిశ్చల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అడిగితే అమ్మాయిని అన్నం పెట్టుడు అడుక్కునే సేవలించే ఏకైక నాయకుడు మన నవీన్ నిశ్చల్ గారు. అదేవిధంగా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 24వ అభ్యర్థిగా ప్రకటించి హిందూపురం శాసనసభ్యులుగా మేము గిఫ్ట్ ఇస్తామని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటూ ఈ సదా అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పదాభివందనాలు చేసుకుంటూ మరో అవకాశాన్ని కోరుకుంటున్నాను. సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాకుండా గత 10 సంవత్సరాలుగా నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా మీకు తెలిసే ఉంటుంది. హిందూపురం ప్రజలందరికీ మొట్టమొదటి పత్రే కూడా హెలికాప్టర్తో పూలు చల్లిమని నిర్వహించడం జరిగింది. అటువంటి నాయకుడు ఈ రోజు మన సీఎంగా విద్యార్థులకు ఎన్నో అమ్మఒడి విద్యార్థి వసతి ఎన్నో పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తన సేవలు అందిస్తున్నాడు. అయితే హిందూపురంలో అడిగిన అనకపోయిన హిందూపురం ప్రజలకు అర్ధరాత్రి తలుపులు నడిపే నేనున్నానని ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి నవీన్ నిశ్చల్ గారు ఈ సందర్భంగా ఏర్పడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే 2024 ఎలక్షన్లలో హిందూపురం నుంచి లోకల్ నాయకులైనటువంటి నవీన్ నిశ్చల్ గారికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి అందరికీ సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన సీఎం జగన్మోహన్ గొప్ప కార్యక్రమం నిర్వహించిన ప్రత్యేకంగా మా నవీన్ నిశ్చల్ అన్న గారికి ప్రత్యేకంగా నేను కానీ మా కౌన్సిలర్ కానీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు మా నవీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు కూడా ఒక పండుగ చేసుకుంటూ ఉంది. ఆ పండుగ పేరేమంటే జగనన్న పుట్టినరోజు పండుగ. ఎందుకు ఈ రకంగా ఇంత ఘనంగా పండుగ చేసుకుంటున్నారంటే
నలుమూలల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులకు అధ్యాపకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నవీన్ మిత్ర మండలి సభ్యులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల గురించి నా ఆలోచన. ఇక్కడ ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు వచ్చింటే వాళ్ళకు కూడా నా మనవి, ఈరోజు పిల్లల పైన తల్లిదండ్రులకు విపరీతమైనటువంటి గారాబం పెరిగిపోతా ఉంది. ఆ గారాబం వల్ల పిల్లలు మొబైల్ అడిగినా మొబైల్ కొనిస్తున్నారు, బండి అడిగితే బండి కొనిస్తున్నారు, ఏం అడిగినా కూడా కొనిచ్చే పరిస్థితి అయింది. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉందా లేదా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.